ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి సమయం, అద్భుతమైన సమయం కొరకు దేవాతి దేవునికే వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహా గొప్ప కృపలో ఈ ఉదయకాలం దేవుడు ఆయన సన్నిధి మన ఎడల చూపించాడు. ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఆర్భటించడానికి, స్తుతించడానికి, వాక్యాన్ని చదివి ప్రార్థించడానికి మనం కృపను పొందుతూ ఉన్నాం. దిస్ మార్నింగ్ ఐ వెల్కమ్ యూ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ and live streaming. And today also this is great time, and by His grace, mercy, we have received this morning time. So let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, ఘనమైన దేవుడా, మా యొక్క హృదయాలపైన, మా యొక్క జీవితాలపైన, మా అంతరంగాల్లో ప్రభువా తండ్రి నాయన, నీవే అధికారిగా, అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, ఉదయకాలంలో కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము, నీ రక్షణ కొరకు స్తోత్రాలు నాయన. నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు. నీ అగ్ని కొరకు, నీ అభిషేకం కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా ఈ సన్నిధి మాపై నుంచి నడిపించండి దేవా. దేవా, ఈ దినం కూడా ఈ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, మీ శక్తితో మమ్మల్ని నడిపించండి. మా జీవితాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మా పనులు దీవించండి, మా రాకపోకలు దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలు దీవించండి, మా యొక్క తెలుగు రాష్ట్రాలు దీవించండి, మా యొక్క నాయన పల్లెలు, ప్రాంతాలు, మండలాలు, జిల్లాలు అన్నీ కూడా దీవెనకరంగా మార్చబడును గాక. బ్లెస్ అవర్ కంట్రీస్, బ్లెస్ అవర్ స్టేట్స్, బ్లెస్ అవర్ సిటీస్, టౌన్స్ అండ్ డిస్ట్రిక్ట్. లార్డ్ గాడ్, హల్లెలూయా. ఎవ్రీ విలేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి గ్రామం దీవించబడును గాక, ప్రతి ప్రాంతం ఆశీర్వదించబడును గాక. ఈ దినం నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మాతో ఉన్న గాక. నీ రక్షణ కార్యాన్ని ఆహ్వానిస్తున్నాను, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానిస్తున్నాను, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నావు నాయన. నీ ప్రసన్నత, నీ అగ్నితో మమ్మల్ని దీవించండి ప్రభువా. అభిషేకముతో దీవించండి, జ్ఞానముతో దీవించండి, తెలివితో దీవించండి, బుద్ధితో దీవించండి, వివేకముతో దీవించండి దేవా తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ప్రతి సాతాను కాడిని విరుగుగొట్టును గాక. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వ్యాధిగ్రస్తమైన శక్తులంటిని కాల్చివేయను గాక ప్రభువా. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నా. We invite your presence, God. We invite your presence on our countries, God. మా హృదయాల్లోనికి, మా ఇంటిలోనికి ప్రభువా, మా అంతరంగాల్లోనికి, మా తలంపులు, మా ఊహలు, మా ఆలోచనలు, మా కోరికల్లోనికి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. We invite God your holy presence into our hearts, into our intentions, God, into our thoughts, images and desires, God. We invite your holy presence, God. Touch our hearts, heal our broken hearts. నీ సన్నిధితో నింపండి దేవా. ఎంతమందికి అయితే ఆయన ఆరోగ్యం అవసరమో, బలం అవసరమో, శక్తి అవసరమో, నీ సన్నిధి తోడు నీడ అవసరమైందో వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం, నడిపించమని ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి నాయన. నిన్ను ప్రభు ఆరాధించడానికి నీ సన్నిధిలోనికి నడిపించండి ప్రభా. దేవా, దుష్ట శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, అపవాద శక్తుల నుండి, అల్లరి శక్తుల నుండి విడిపించండి దేవా. ప్రతి విధమైనటువంటి అపవాది శక్తి ధ్వంసం చేయబడును గాక, కూల్చివేయబడును గాక, నాశనమైపోవును గాక. అంధకార చీకటి అంతయు కూడా, అపవిత్రాత్మ శక్తులన్నీ కూడా ధ్వంసం చేయబడి నాశనం చేయబడును గాక. ఈ దినం ప్రభువా నీ సన్నిధి మాతోను, మా కుటుంబాలతో, మా జీవితాలతో నుంచి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి దురాత్మ శక్తులను, దైవ శక్తులను, చీకటి శక్తులను, అపవాద శక్తులను, అల్లరి శక్తులను, నీచమైన శక్తులను అన్నిటిని కూడా కూల్చివేయండి ప్రభువా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత నీవే పొందండి. యేసు నామంలో ప్రతి వ్యాధి, బలహీనత పైన అధికారాన్ని ఆహ్వానిస్తున్నాం. యేసయ్య అధికారాన్ని ఆహ్వానిస్తున్నాం నాయన. కష్టంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానంలో ఉన్నవారు, కృంగిపోయి ఉన్నటువంటి వారు ప్రభు, వేసారిపోయి, విసుగు చెందిపోయి నాయనా ప్రభా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డతో నీవే దర్శించి మాట్లాడి ధైర్యపరచని ప్రార్థిస్తున్నాం అయ్యా. కృంగిన వారు లేవనెత్తండి, బలహీనులు, దోస్ ఆర్ ఇన్ డిప్రెషన్, అప్రెషన్,
and discouragement, disappointments. God bless them, Lord. Heal their broken hearts in the name of Jesus. Heal them, Lord. Heal them, Lord. Strengthen them, Jesus. Lord, fill their heart with joy, with peace, with comfort, with great anointing. Fill me, Lord. Fill me, Lord. Fill me, Lord. నన్ను నింపండి ప్రభువా, నా హృదయాన్ని నింపండి, నా అంతరంగాన్ని నింపండి ప్రభువా. నన్ను పీడిస్తున్నటువంటి ప్రభువా ప్రతి బలహీనతను, ఆయన అనారోగ్యాన్ని ప్రభువా, అస్వస్థతను ప్రభువా తండ్రి నాయన యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. ప్రతి బలహీనత దేహంలోను ప్రభువా, మనసులో, తలంపుల్లో, ఊహల్లో ఎక్కడ కూడా ఏ వ్యక్తిలో కూడా బలహీనత ఉండకూడనట్లుగా ప్రతి బలహీనత నుండి ప్రభువాన్ని బిడ్డలను స్వస్థపరచండి, విడిపించండి, బాగు చేయండి. ఆయన విడుదల పొందినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, ఆరోగ్యం పొందినట్లుగా ఇప్పుడే దర్శించండి ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆ దేశాన్ని స్వస్థపరచండి దేవా. హీల్ అవర్ కంట్రీ, హీల్ అవర్ స్టేట్ గాడ్, హీల్ అవర్ లార్డ్ గాడ్, విలేజ్ గాడ్, హీల్ గాడ్ అవర్ యాటిట్యూడ్స్. హల్లెలూయా. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో, మా స్వభావాల్లో నీ స్వస్థత కలుగునుగాక, నీ ఆరోగ్యం కలుగునుగాక. దేవాని సన్నిధిని విడుదల చేసుకుంటున్న ఇది కాలంలో లార్డ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా తండ్రి ఏకీభవించి ఆత్మను దయచేయండి నాయన. ఏక మనసు లేక ప్రభువా దేవా తండ్రి కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి, జీవితాలు పతనమైపోతా ఉన్నాయి. ప్రార్థనలో ఏకీభించట్లా, లోకానికి ఏకీభిస్తున్నారు, ధనం సంపాదించడానికి ఏకీభిస్తున్నారు, మనుషులు వెంబడించడానికి ఏకీభిస్తున్నారు, లోక పనులు చేసుకోవడానికి ఏకీభిస్తున్నారు. కానీ ప్రార్థించడానికి కుటుంబాలు, భార్య ఏకీభవించట్లేదు నాయన ప్రభా. పిల్లలు ఏకీభించట్లేదు నాయన, భర్త ఏకీభించట్లేదు నాయన ప్రభా. అట్టి కుటుంబాలు ధ్వంసమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, లోకములు కలిసిపోతున్నాయి. విశ్వాసుల కుటుంబాలు, సేవకుని కుటుంబాలు ఎన్నో పతనమైపోతున్నాయి నాయన. కారణం ఏకీభించకపోవటం, భార్య ఏకీభించకపోవటము, పిల్లలు ఏకీభించకపోవటం, లోకములో కలిసిపోవటం, పాపములో కలిసిపోవటం, చీకటితో కలిసిపోవటం నాయన. ధన సంపాదన కొరకు ఆరాటపడటం, ధనం సంపాదించడానికి పొద్దున్నే లేచి, వేకువనే లేచి నాయన ప్రయాణాలు వెళుతూ ఉన్నారు ప్రభా, తిరిగి వస్తున్నారు నాయన. నీ ప్రయాస వ్యర్థమని సెలవిస్తూ ఉన్నావు తండ్రి. అవును ప్రభువా, కుటుంబాల్లో దీవెన ఉండకపోవటానికి కారణం నీకు ప్రథమ స్థానం ఇయ్యకపోవటం. సేవకుని కుటుంబం కూడా పతనం అవటానికి కారణం పాస్ట్రమ్మని, సేవకురాలని, సేవకుడని, పిల్లలని ప్రభువా నీవు సెలవిస్తున్నావు తండ్రి. అవును నాయన, కుటుంబం అంతా ఏకీవించి ప్రార్థించడానికి సేవకుని కుటుంబాలను దీవించండి. ఏ సేవకుని కుటుంబంలో భార్య ఏకీవించట్లేదో మరి వారి కొరకు ప్రభువా భారంతో ప్రార్థిస్తున్నాను. ఆ సేవకుని కుటుంబాన్ని దీవించండి, ఆ సేవకురాలు దర్శించండి. సేవకురాలను మూర్ఖత్వం, మొండితనం, దుష్టత్వం, చీకటి ఆత్మ, ధనాశ నాయనా, పిచాచి, ప్రతి విధమైనటువంటి మంత్రతంత్ర శక్తులు ఏ మనుషుల చేత ప్రభావితం చేయబడి, మాటల చేత ప్రభావితం అయిపోయి ప్రభువా తండ్రి డబ్బు సంపాదించడానికి ఆరాటపడుతున్న సేవకురాలు ఎవరైతే ఉన్నారో, వారి కుటుంబంలో సేవకుడు ఎవడైతే ఉన్నాడో ప్రభువా, పిల్లలు ఎవరైతే ఉన్నారు ప్రభువా, నీకు ప్రథమ స్థానం ఇవ్వకుండా ఏ కుటుంబం అయితే నాయన పొద్దున్నే లేచి ప్రభువా తండ్రి నాయన లోకరీతిగా ఆలోచిస్తూ ఉన్నారు, లోకములో ప్రభువా లోకము కొరకు బ్రతకటానికి నాయన జీవించటానికి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేసి ప్లాన్లు చేస్తున్నారు. అట్టి కుటుంబాలతో మాట్లాడండి ప్రభువా. సేవ చేయటానికని ఒప్పుకొని ప్రభువా కాడి మీద, నాగట్ట మీద చేయి పెట్టి ప్రభువా తండ్రి నాయన వెనక్కి తిరిగి చూస్తున్న సేవకురాలతో మాట్లాడండి, సేవకునితో మాట్లాడండి. అవును ప్రభా, సేవకురాలు ద్వారా ప్రభా తండ్రి నాయన ఎంతో మంది పతనమైపోతున్నారు. సేవ పాడైపోకుండా ప్రభా సేవను కాపాడండి ప్రభా. సంఘాలు నాయన కట్టబడటానికి ప్రభా తండ్రి నాయన దోహదపడకుండా సేవకురాళ్ళు ఎంతోమంది అడ్డుపడుతున్నారు నాయన. విశ్వాసులు నాయన విశ్వాస జీవితంలోనికి నడిపించబడకుండా, ఆత్మల రక్షణలోనికి రాకుండా, సంఘము కట్టబడకుండా ఏ సేవకురాలైతే అడ్డుబండిగా ఉందో, ఏ సేవకురాలైతే ప్రభా ధనాశపరాలుగా ఉందో, ఏ సేవకురాలైతే లోకస్తులతో చెయ్యి కలిపి ప్రభా లోక సంబంధమైన ప్రభా నిన్ను ఎరగని బిడ్డలతో చేతులు కలిపి, మాటలు కలిపి, జీవితం కలిపి నడుస్తూ ఉందట్టి సేవకురాలతో ఈ ఉదయకాలంలో మాట్లాడండి ప్రభువా.
అట్టి సేవకురాలు మాట్లాడబడును గాక. దుష్టాత్మ సేవకుని పెళ్లి చేసుకొని సేవ చేస్తానని ఒప్పుకొని లోకములో కలిసిపోయిన సేవకురాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ధనాశ మీద పడిపోయి ప్రభా, లోకం మీద నాయన ప్రభా పడిపోయి ప్రభా పోరాడుతూ ధనాశలో ప్రభా మునిగి ఉన్నటువంటి ప్రతి సేవకురాలతో యువతి కాలంలో మాట్లాడండి ప్రభా. వారిని బట్టి సేవ అంతా పతనం అవుతుంది, నాశనం అయిపోతా ఉంది. సేవ ప్రభా ఆత్మలు రక్షణలోనికి రావట్లేదు, సేవ జరగట్లేదు. విశ్వాస జీవితంలో విశ్వాసం బలపడలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన. దుష్ట సేవకురాలతో మాట్లాడండి నాయన. ధనాశ పర్రాలైన సేవకురాలతో మాట్లాడండి. లోక సంబంధమైన ఆశలలోనికి కూరుకుపోతున్నటువంటి జిగటగల దొంగ ఊబిలోనికి కూరుకుపోతున్న సేవకురాలతో సేవకుడితో మాట్లాడండి ప్రభా. నాయన సేవ చేయటానికి సమర్పించుకొని ప్రభా సేవను తృణీకరిస్తున్నటువంటి సేవకుని ప్రభా కుటుంబంతో ఈ ఉదయకాలంలో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. సేవకుని బాధను ప్రభా హృదయాన్ని గాయపరుస్తూ దుఃఖపరుస్తూ నాయన ఎంతో వేదనకి గురి చేస్తున్నటువంటి అట్టి సేవకురాలు ఈ ఉదయకాలం మాట్లాడబడును గాక. అట్టి భార్య మాట్లాడబడును గాక. సేవకురాలే కాదు నాయన, భార్యగా తల్లిగా ఉంటూ నాయన పాత్రలను పోషించలేక నాయన ధనం మీద పడిపోయి, లోకం మీద పడిపోయి, మనుషుల మీద పడిపోయి ప్రభా ఉదయాన్నే లేచి ఇల్లిడిచి పెట్టేసి తిరుగుతున్నారు నాయన. రోడ్ల మీద లోకస్తుల కంటే హీనంగా తిరుగుతున్నారు నాయన. దేవుని సేవకులమని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటా దుష్టాత్మతో నింపబడి, శరీరాత్మతో నింపబడి, ధనాశతో నింపబడి కొట్టుమిట్టాడుతున్నటువంటి కన్ను మిన్ను ఎరగనటువంటి దుష్ట సేవకురాలతో, దుష్ట సేవకునితో, దుష్ట నాయన సంబంధమైనటువంటి నా ప్రభువా విశ్వాసురాలతో నాయన దుష్టులతో కలిసిపోయి, చీకటితో కలిసిపోయి, పాపంతో కలిసిపోయి లోకములో జీవిస్తున్నటువంటి అట్టి విశ్వాసతోను, సేవకురాలతోను, భార్యతోను, తల్లితోను, నాయన స్త్రీతోను నువ్వు మాట్లాడండి ప్రభువా. మాట్లాడండి తండ్రి. దర్శించండి నాయన. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాద శక్తులన్నింటినీ నాశనం చేయండి ప్రభువా. కుటుంబాలు వ్యవస్థ పతనమైపోతూ ఉంది, పాడైపోతూ ఉంది, హీనమైపోతూ ఉంది, నష్టమైపోతూ ఉంది నాయన. ఎంతో ప్రభా పతనానికి కారణం ఆ స్త్రీ ప్రభువా. ఆ స్త్రీతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడండి తండ్రి. దర్శించండి ప్రభువా. దేవా పురుషునితో మాట్లాడండి, దర్శించండి నాయన. ఆ పిల్లలతో మాట్లాడండి, దర్శించండి ప్రభువా. కుటుంబం అంతా కూడా కట్టబడినట్లుగా దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ నాయన అనేక కుటుంబాలు పతనమైపోతాయి నాయన. విశ్వాసి కుటుంబం పతనమైపోతూ ఉంది నాయన. అనేకమైనటువంటి ప్రభా సంఘ కుటుంబాలు పతనమైపోతావని ప్రభా, సేవకుల కుటుంబాలు పతనమైపోతావని నాయన. కారణం ధనాశ నాయన. చీకటి ఆత్మలు పనిచేస్తాయి ప్రభా. ధనాశ సమస్త కీడులకు మూలమన్నావు తండ్రి. ఎన్నో కీడులు ఆ కుటుంబాలను తీసుకొస్తున్న ఆ సేవకురాలతోనూ, ఆ తల్లితోనూ, ఆ యొక్క భార్యతోనూ, ఆ యొక్క విశ్వాసతోనూ, ఆ స్త్రీతోనూ మాట్లాడండి ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. ఈ దినం కొరకు వందనాలు, ఈ సమయం కొరకు వందనాలు, ఈ సన్నిధి కొరకు వందనాలు. నీ కృప కొరకు, నీ కాపుదల కొరకు, నీ భద్రత కొరకు, నీ క్షేమం కొరకు నీకు వందన చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఏ స్త్రీ అయితే ప్రభా పతనం చేయటానికి కుటుంబంలో పూనుకుందో ఆ స్త్రీలతో మాట్లాడండి ప్రభా. ఏ పురుషుడైతే పూనుకున్నాడు ఆ పురుషునితో మాట్లాడండి నాయన. ఏ పిల్లలైతే పూనుకున్నారో ఆ పిల్లలతో మాట్లాడండి నాయన. ఉదయ కాలంలో ఆశీర్వదించండి. మహిమ, ఘనత నీవే పొందండి. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలంలో పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగాను దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని చదివించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ ఉదయ కాలంలో ఓ చక్కటి మాట మనతో సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము అద్భుతమైనటువంటి వాక్యము. దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది. దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటిది. దేవుని వాక్యము నిత్యము మన హృదయాల్లో, మన అంతరంగాల్లో కూడా పనిచేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క జీవితాన్ని అర్పించుకుందాం. ఉదయ కాలంలో బైబిల్ గ్రంథంలో నుండి ఐ వుడ్ లైక్ టు రీడ్ వన్ వర్స్ ఫర్ యూ. లెట్ us కీర్తనల భాగము 127వ కీర్తనలో ఒక మాట ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. సామ్స్ 127.
యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉన్నట్టయు వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుని స్తోత్రం. ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సో సారీ, మై ఫోన్ ఈస్ గోయింగ్ డౌన్, సో ఐ వుడ్ లైక్ టు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యంలో నుండి ఈ వాక్యాన్ని నేను ఇంగ్లీష్లో కూడా మీకు చదివించాలని ఆశపడుతున్నాను. నా ట్యాబ్ ఎందుకు పని చేయట్లేదు. కొన్ని ఇంగ్లీష్ బైబిళ్ళు అవి ఇవి తీయాలంటే కష్టం కాబట్టి ఎందుకన్నా ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ సో సారీ, ఈరోజు కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. సో బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్లో కూడా నేను చదివించాలని ఆశపడుతున్నాను. ఏమైపోయింది ఇది? ఓకే ఓకే, నౌ ఐఎమ్ ఓకే. సో దేవుని వాక్యం ఏమని చెబుతా ఉన్నట్టు పిల్లరా, ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని ఓకే పని చేయట్లేదు కదా. ఓకే, నా ట్యాబ్ ఎందుకు ఈరోజు పని చేయట్లేదు, కొంచెం ఏదో ప్రాబ్లం అయింది. ఓకే, ఐ గాట్ ఇట్. 127వ కీర్తన భాగంలో నుండి 127వ కీర్తన 127 సా. ఓకే, చదువుదామా? ఇప్పుడు పని చేస్తాం. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే. Except the Lord built the house, they labor in vain that build it. Except the Lord keep the city, the watchman walketh but in vain. It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows, for so he giveth his loud sleep. Praise the Lord. ఓకే, ఈ వాక్యాలు ఇక్కడ వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమని చెబుతామంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. దేవుడు గనక తోడుగా ఉండకపోతే, దేవుడు గనక దీవించకపోతే, మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత కష్టపడినా అది వ్యర్థమని దేవుని వాక్యం చెబుతా ఉంది. మన ప్రయాస దీవించబడాలంటే, మన కష్టము దీవించబడాలంటే దాన్ని దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు నడిపించాలి. దేవుడు దీవించకపోతే, ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్ట్ ఎ హౌస్. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ. ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్ట్ ద హౌస్, they labor in vain that build it. Except the Lord keep the city, the watchman walketh but in vain. It is vain for you to rise up early, to sit up late. Wow, to eat the bread of sorrows. కష్టపడి సంపాదించి, లేకపోతే బాధలతో
ఎంతో దుఃఖపడుతూ అవమానపడుతూ నిందలు పడుతూ అటు తిరిగి ఈడు తిరిగి అడ్డమైన దారులన్నీ తొక్కి మనుషులందరినీ కాళ్ళ ఏళ్ళ పెట్టుకొని పీడించి వేధించి లేకపోతే బ్రతిమలాడి ఎంతో చేస్తారంట కొంతమంది సంపాదించడానికి డబ్బు. నేను కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంగ్లీష్లో భలే ఉంది ఈ మాట. ఎన్నో రీతులుగా మరి కష్టపడతారంట డబ్బు సంపాదించడానికి. పొద్దున్నే లెగుస్తారంట, బాగా సిద్ధపడతారంట, రాత్రి అంతా దాన్నే ధ్యానం చేసుకుంటూ పడుకుంటారంట. బైబిల్ గ్రంథం చెబుతుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. ఎందుకంటే రాత్రి కూడా నిద్రపోరంట. వాట్సాప్ చూసుకుంటా, ఫేస్బుక్ చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా, లేకపోతే వాళ్ళ లాభాలు ఎంత వచ్చినాయి, నష్టాలు ఎంత వచ్చినాయి, డబ్బు ఎంత వచ్చింది, ఖాతాలు ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటా ఎవరితో మాట్లాడాలి, రేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు కాళ్ళు కొట్టుకోవాలి, ఏళ్ళు కొట్టుకోవాలి, ఎవరు బ్రతిమలాడుకోవాలి, ఎవరిని ఒప్పించాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని దగా చేయాలి, ఎవరిని ట్రాప్లో వేసేసుకోవాలి, ఎవరిని ఏ విధంగా చేయాలి అని ఇవన్నీ కూడా రాత్రి అంతా కూర్చొని ఆలోచన చేస్తారంట. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినొచ్చు ఉండుట వ్యర్థమే. దాన్ని ఇంగ్లీష్లో ఏముందంటే, ఇట్ ఈస్ వెయిల్ ఫర్ యూ టు రైజ్ అప్ ఎర్లీ, టు సిట్ అప్ లేట్, టు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ సారో. ఇది భలేగుంది, టు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ సారో అంటే ఇవన్నీ అనేది వారికి తెలియట్లేదంట. వారికి దుఃఖం అని, బాధ అని, అది ఎంతో మరి వేదన అని. సారో కుంగిపోవటం, కుషించిపోవటం, దిగులు పడిపోవటం డబ్బు సంపాదించడానికి. భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, సంఘాన్ని చూసుకోవాలి, సేవకుని చూసుకోవాలి, ఆత్మను చూసుకోవాలి, నశించి ఆత్మ కొరకు ప్రయాసపడాలి అనే ఆలోచనలు ఉండవు. రాను వారి ప్రేమ అంట చల్లారిపోయిద్దంట. వారి లోపల ఉన్నటువంటి కసి కానీ, మంట కానీ, దప్పిక కానీ, దాహం కానీ, ఆకలి కానీ అన్నీ చల్లారిపోతాయి అంట. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, విశ్వాసులు, మరి దేవుని దగ్గరకు వచ్చిన వీళ్ళందరిని గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి, సన్నిధిని పక్కన పెట్టి, ప్రార్థన పక్కన ఎన్ని రోజులు అవుతుందో వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, ఎన్ని రోజులు అవుతుందో నిజంగా ఇష్టంగా బైబిల్ చదివి, ఎన్ని రోజులు అవుతుందో ఒక ఆత్మకు సువార్త చెప్పి, ఎన్ని రోజులు అవుతుందో ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడి ప్రార్థన చేసి, సో ఇలాగా వ్యర్థమైనటువంటి జీవితాన్ని బాధతోనూ, దుఃఖంతోనూ, వ్యాకులతోనూ, దిగులుతోనూ, వేసారిపోయిన ముఖంతో తిరుగుతూ ఉంటారంట వీళ్ళు. రోడ్లు పట్టుకొని, మనుషులు పట్టుకొని, ఆఫీసులు పట్టుకొని, అటు తిరిగి ఇటు తిరిగి, చెప్పులు అరిగిపోయి అటు తిరిగాని అంటారు చూడండి ఒకప్పుడు. సో అలాగ తిరిగి ఏదో సంపాదించాలని, దాంతో ఏదో బతకాలని చూస్తారంట. ఆ బతుకు కూడా వ్యర్థమే, అది తినే తిండి కూడా వ్యర్థమే, దానివల్ల జీవించే జీవితం వ్యర్థమే, కుటుంబం అంతా కూడా నాశనం చేసేటువంటి ఇలాంటి వాళ్ళు ఇంటికొకళ్ళు ఉంటారనమాట. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పల్లెలో, ప్రతి స్థలంలో దుష్టులు ఎలాగైతే ఉంటారో, దేవునిలో ఉంటూనే, దేవుని బిడ్డలుగా జీవిస్తూనే, సంఘములో ఉంటూనే, సేవకురాలుగా ఉంటూనే ఇట్లా భ్రష్టమైన, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే దిగులు కూడా నికృష్టమైన జీవితమే. విచారించటం, డబ్బు సంపాదించడానికి, లోకం మీదకి వెళ్ళటానికి, లోకస్తులతో మాట్లాడటానికి, లోకస్తులతో లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా, ముఖ్యంగా దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని గురించి వాక్యం చెబుతూ ఉంది. లేకపోతే యెహోవా ఇల్లు కట్టించడంలా దాని కట్టువారు ప్రయాస వ్యర్థమైన భక్తుడు ఎందుకంటాడు ఇక్కడ అంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలే దేవుని సన్నిధిలోనికి రాకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా లోకం కోసం ప్రయాసపడుతూ ఉంటారు, లోకస్తులుగా ప్రయాసపడుతూ ఉంటారు, లోక సంబంధమైన విషయాల కొరకు ఆరాటపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. తృష్ణ, వాంఛ, ఆశ, కోరిక 24 గంటలు వైఫై లాగా ఆన్లైన్లో ఉంటుంది అనమాట వీళ్ళ యొక్క వైఫై. దేని మీద? శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవటంబం మీద, డబ్బు సంపాదించటం మీద, మనుషులను కలవటానికి. ఎందుకు? డబ్బు సంపాదించడానికి, ఆత్మ రక్షించడానికి కాదు. ఆ డబ్బులు సంపాదించి మరి వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళు కూడా సుఖంగా బ్రతకరు, ఇంట్లో వాళ్ళు సుఖంగా బ్రతకనీరు. దానివల్ల ఎందుకు డబ్బు సంపాదిస్తున్నా అంటే సుఖంగా ఉండరు. మరి సుఖంగా ఉండటానికి డబ్బు సంపాదిస్తున్నా, మరి సుఖంగా ఉంటున్నారంటే సుఖంగా ఉండరు.
భర్తతో సుఖంగా ఉండరు, భార్యతో సుఖంగా ఉండరు, పిల్లలతో సుఖంగా ఉండరు, ఎవరితో సుఖం, ఎవరు కూడా ఒక 10 పైసలు పెట్టింది ఉండదు, తినేది ఉండదు. ఇంట్లో మరి కష్టపడి సంపాదించుకొచ్చి భార్య సంపాదించే భర్తకి ఇచ్చేది లేదు, భర్త సంపాదించే భార్యకి ఇచ్చేది లేదు. ఇంట్లో మరి తిండికి లేదు, వస్తువులకి లేదు, కొనటానికి లేదు, ఉండటానికి లేదు, ఇల్లుకి లేదు, కరెంటు రెంట్ కట్టేది లేదు. ఒక కరెంట్ అంతా వాడుకుంటారు రాత్రి పగలు, అడ్డమైనటువంటి వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి పనుల కోసం కరెంటు బిల్లులు కట్టరు. పెట్రోల్ వాడుకుంటారు, పెట్రోల్ పోయించరు. వ్యర్థమైన పనికి మాలినటువంటి నికృష్టమైనటువంటి నీచమైన తుచ్చమైనటువంటి ఈ పనుల కోసము లోక సంబంధమైన సారోస్ అంట. భలే రాసి పెట్టాడు భక్తుడు నిజంగా ఇక్కడ. నికృష్టమైన నీచమైన పనుల కోసం మరి పెట్రోల్ వాడతారు, కరెంటు వాడతారు, పవర్ వాడతారు, వస్తువులు వాడతారు, డబ్బు వాడతారు, ఇల్లు వాడుకుంటారు, ఇంటికి మీద కట్టే లోన్లు 1 పైసా షేర్ చేసుకారు. మరి కార్లు కొట్టే ఒకవేళ కార్లు వాడతారు, కారుకి లోన్ కూడా 1 పైసా కూడా షేర్ చేసుకారు. తిరుగుతూ ఉంటారు, చాలామంది తిరుగుతూ ఉంటారు. మేము సంపాదించడానికి వెళ్తున్నామని రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు. సారో అంట. ఎక్సెప్ట్ ద లార్డ్ కీప్ ద సిటీ, ద వాచ్మ్యాన్ వేకెత్ బట్ ఇన్ వెయిన్ అని చెబుతూ, ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్ట్ ద హౌస్, దేవుడు కట్టకపోతే, దేవుడు దీవించకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు ఇకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, నీ కష్టం అంతా వ్యర్థమైపోయింది. నువ్వు సంపాదించే సంపాదన ఎందుకు పనికి రాదు. ఏం లాభం? నువ్వు డబ్బు సంపాదించి నీ భర్తతో సుఖంగా లేకుండా, నీ భర్తతో సంతోషంగా లేకుండా, నీ భార్యతో సంతోషంగా లేకుండా, నీ ఇంట్లో సంతోషం లేకుండా, ఊరంతా తిరిగి వచ్చి ఉదయం వెళ్ళి రాత్రికి వస్తావు, లేకపోతే ఉదయం వెళ్తావు, మళ్ళా వస్తావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ వస్తావు. తిరగటానికే సరిపోతుంది. వెహికల్స్ కొంటే ఆ వెహికల్స్ లోన్ కట్టేది లేదు, 5 పైసలు కట్టేది లేదు. ఆ వెహికల్స్ తిప్పుకోవటము, తిరగటము, నష్టం చేయటము, నాశనం చేయటము, ఇల్లంతా పాడు చేయటము. ఈ విధంగా జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతాను ఒక ట్రాప్ లాగా నిన్ను వాడుకొని నీ జీవితాన్నే కాదు, నీ కుటుంబాన్ని, సేవని, సంఘాన్ని, విశ్వాస జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము చేసి నాశనం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తామని పిల్లారా. యెహోవా ఇల్లు కట్టనిచ్చినలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడినలా దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. దేవునికి సమయం ఇవ్వు, దేవుని సందులో ప్రార్థన చేయవు, దేవుని స్తుతించవు, బైబిల్ చదవు, ఆరాధన చేయవు, చర్చికి సరిగా రావు, చర్చికి కూడా ఎప్పుడో నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్లుగా పాడతావు, ఆరాధన చేస్తావు. ఆ ఆరాధనలో కూడా, చర్చిలో కూడా వాట్సాప్లు చూసుకుంటా, ఫేస్బుక్లు చూసుకుంటా, కిందకి వెళ్ళటం, పైకి రావటం, అడి తిరగటం, ఇటు తిరగటం, బయటికి వెళ్ళటం, లోపలికి రావటం. వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావా విశ్వాసి? వ్యర్థమైన జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని, పనికిమాలిన జీవితాన్ని, నికృష్టమైన జీవితాన్ని, నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావా? ఈ ఉదయ కాలంలో గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టంగా లేకుండా, దేవుని సేవ చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని సందులో భయభక్తులు కలిగి ఉండకుండా, యెహోవా ఇల్లు కట్టకపోతే దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. నీ జీవితం వ్యర్థము, నీకు రాబడి వ్యర్థము, నువ్వు సంపాదన వ్యర్థము, నీ పని అంతా కూడా నికృష్టం అయిపోయింది, నీచం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఎందుకు పనికిరాదు, పాడైపోతావు. జాగ్రత్త. దేవునితో ఉండు. ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని మార్గంలో ఉండు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఉండు. దేవుడు ఏం చెబుతున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, దాన్ని దేవునికి సమయమే ఎక్కువగా. దేవునితో గడిపే సమయం, నీ భర్తతో గడిపే సమయం, నీ కుటుంబంతో గడిపే సమయం, నీ పిల్లలతో గడిపే సమయం కూడా వ్యర్థంగా గడుపుతూ, నీచంగా గడుపుతూ, నికృష్టంగా గడుపుతూ, పాపిష్టి వాళ్ళతో, పనికి మాలిన వాళ్ళతో, నీ భర్తకి, నీ కుటుంబానికి విరోధంగా మాట్లాడే వాళ్ళతో, జీవించే వాళ్ళతో నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసేటువంటి పనికి మాలిన పాపిష్టి జనంతో నువ్వు తిరుగుతా, దేవునికి విరోధంగా జీవిస్తా, నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావు. ఒక దినం వస్తుంది, నువ్వు ఏడ్చే దినం వస్తుంది, విలాపించే దినం వస్తుంది, రోధించే దినం వస్తుంది, నువ్వు బాధపడే దినం వస్తుంది, కృంగిపోయే దినం వస్తుంది. ఆ దినం నిన్నెవడు కాపాడలేడు, నీకెవడు సహాయం చేయలేడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటను తిరస్కరిస్తున్నావు, దూషిస్తున్నావు, నిందిస్తున్నావు, హేళన చేస్తున్నావు, అపవసిస్తున్నావు, చులకనగా చూస్తున్నావు, తక్కువగా చూస్తున్నావు దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యాలని. ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. వేకుని లెగుస్తారంట, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారంట.
పొద్దున్నే లేపుతారు, టిప్ టాప్ తయారైపోతారు. భార్య ఎటు పాని, భర్త ఎటు పాని, పిల్లలు ఎటు పాని, ఇల్లు ఎటు పాని, ఏదైనా నాశనం అయిపోని, వాళ్ళకి ఏం ఉండదు. ఆ పనికి మాలినోడు ఎవడో చెబుతూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, డబ్బు కోసమని, లోకం కోసమని, మనుషుల కోసమని, ఆరాటం అని. వాడు బాగుపడటానికి ఈ పనికి మాలిన వాళ్ళు అందరూ కూడా వాడుకుంటూ ఉంటాడు. అట్లాంటి పనికి మాలిన పని చేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకేమంటుందంటే దేవుని వాక్యము, తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఫర్ సో హీ గివెత్ హిస్ బిలవ్డ్ స్లీప్. నువ్వు ప్రశాంతంగా చక్కగా దేవుని భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా అద్భుతాలు నీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇట్ ఈస్ వెయిన్ ఫర్ యూ టు రైజ్ అప్ ఎర్లీ, టు సిట్ అప్ లేట్, టు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ సారో. ఇన్ని బాధలు పడి నువ్వు తినేది నీకు పైకి ఎక్కిద్దా, నీ శరీరానికి ఎక్కిద్దా, నీ దేహానికి ఎక్కిద్దా, నీకు ఏమాత్రం పని చేస్తుందా? దీవెనకరంగా లేదు. లేకపోయినా కానీ బుద్ధి రావట్లా, జ్ఞానం రావట్లా, తెలివి రావట్లా. హీనురాలుగా, నీచురాలుగా, నికృష్టురాలుగా, దౌర్భాగ్యురాలుగా, ఇంకా పనికి మాలినటువంటి వేషాలు వేసుకుంటా పనికి మాలిన ప్రజలతో తిరుగుతూ ఉన్నావు. పనికి మాలిన ప్రజలతో తిరుగుతున్నావు. సేవకుడా, దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు లేకుండా తిరుగుతూ నువ్వు ప్రయాసపడిన వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట దేవుని వాక్యంలో నుండి మీకు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 128వ కీర్తన భాగంలో కూడా ఇంకొక మాట ఉంది. చదువుకుందాము. 108వ కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారు ధన్యులు అంట. బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీవన్ దట్ ఫియరeth the Lord, that walketh in his ways. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవడైతే నడుస్తాడో వాడు ధన్యుడు. పుల్లారా, హల్లెలూయా. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల్లాగా ఉంటారు. హల్లెలూయా. ఒక వాక్యం చదవటం నేను మీ చేసేసి, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే అని చెబుతారు. వీళ్ళు ట్రాప్లోకి తీసుకునే వాళ్ళు కూడా దేవుడే అని చెబుతారు. వాళ్ళు నికృష్టమైన బ్రతుకు, నీచమైన బ్రతుకు, ఎందుకు వాళ్ళు అప్పుల పాలై ఉంటున్నారు, ఇంకా ఊబిలోనే ఉంటున్నారు, ఇంకా పాపంలోనే ఉంటున్నారు, చీకట్లోనే ఉంటున్నారు అంటే భయం లేదు, భక్తి లేదు దేవుని యందు. ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది సేవకుల్ని పాడు చేశారు వాళ్ళు. నీకు తెలియదు అది. వాళ్ళతో చేయగలుగుతున్నా, వాళ్ళతో కూర్చుంటున్నా, మాట్లాడుతున్నా, సహవాసం చేస్తున్నా, ఆఫీసులు పెడుతున్నావు, ఇళ్ళు పెడుతున్నావు, గుళ్ళు పెడుతున్నావు, అవి పెడుతున్నావు, ఇవి పెడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా అలాంటి పనికి మాలిన వాళ్ళతో తిరుగుతున్నావు. ఎంతో మందిని సాతానుడు నానా రకాలుగా పట్టి పీడిస్తూ ఉన్నాడు ఈ దినాల్లో. ఇంతకుముందు ఎంతమంది జీవితాలు పతనం చేశారో, పాడు చేశారో అవన్నీ దేవుడు నీకు బయలుపరిస్తే నువ్వు నోరు తెరిచి గుండాగిపోయి పడిపోతావు అక్కడే. అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్న దుష్టులు వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరిపివేస్తుంది. నువ్వు బాగున్నావు, ఒకప్పుడు మంచిగా ఉండవు, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ ఇంటితో, నీ సంఘస్థులతో, సేవకులతో, నీ పనితో, నీ ఇల్లంతటితో, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ రక్త సంబంధులతో, అందరితో బాగుండావు. ఒకప్పుడు నువ్వు నీచమైన, నికృష్టమైన, పాపిష్టి జనముతో, పనికి మాలిన వాళ్ళతో, దేవుని యందు భయం లేని, భక్తి లేనటువంటి వాళ్ళతో స్నేహం చేయబట్టి, సహవాసం చేయబట్టి నీ జీవితము, నీ కుటుంబము, నీ యొక్క హృదయము, నీ అంతరాత్మ, నీ అంతరంగం అన్ని పాడైపోయి, మలినమైపోయి, పతనమైపోయి, నాశనమైపోయి, నువ్వు నాశనానికి నడిపించబడుతూ ఉన్నావు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది. పిల్లారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఆయన త్రోవలు నడవని వాళ్ళతో నువ్వు నడిస్తే నువ్వు కూడా హీనంగా, నీచంగా, నికృష్టంగా అయిపోతావు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవించదవు, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. ఫర్ దౌ షాల్ట్ ఈట్ ద లేబర్ ఆఫ్ థిన్ హ్యాండ్స్. హ్యాపీ. ఈ పనికి మాలినటువంటి ఒక ట్రాన్స్లేషన్లో సరిగా లేదు. ఎనీహౌ, ఓకే. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవించదవు, నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె, ఈ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. పిల్లరా, దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి.
నేను దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నాను అనేటువంటి నువ్వు చెప్పగలవు. గుండె మీద చేసుకొని నేను ప్రార్థన చేశాను అని ఒక సేవకురాలు బిజినెస్ కొరకు ప్రార్థన చేస్తుందా? సేవకుడు ప్రార్థన చేసిద్దా? చాలామంది సేవకురాలు ఇతరులు బిజినెస్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు, డబ్బు కోసం ప్రార్థనలు చేస్తున్నారు, వ్యాపారాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఎట్లాగా అడ్డదారిలో డబ్బు వస్తుందా, లేకపోతే బిజినెస్ చేసి డబ్బు సంపాదించుదామా, బాగుపడదా? ఎందుకు సేవకు రావటం? పనికి మాలిదానా? ఎందుకు సేవకు రావటం? నేను కాదు, దేవుడు అంటున్నాడు. ఎందుకు సేవకు రావటం? నాగడ మీద చేయబెట్టి వెనక దిగి చూసి వాడు నాకు పాత్రుడే కాదు అంటున్నాడు యేసుప్రభు. వాడు అసలు నా వాడే కాదు, నన్ను వెంబడించిన వాడు నా వాడే కాదు అని అంటున్నాడు యేసుప్రభు గారు. ఒకసారి నువ్వు సేవ చేస్తాను నొప్పుకొని సేవకుని చేసుకొని 25 సంవత్సరాలు సేవ చేసి ఇప్పుడు పాపిష్టి జనముతో, పనికిమాని జనంతో, వ్యభిచారులతో, దొంగలతో, ద్రోహులతో, నికృష్టమైనటువంటి జనంతో చేయగలుగుతావా? పనికిమాని దానా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడిని, దేవుని కుటుంబాన్ని, దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి పాపిష్టి జనంతో నువ్వు చేయగలిపి దేవుని రాజ్యాన్ని వెతకుండా, దేవుని నీతిని వెతకుండా, దేవుని సన్నిధిని వెతకుండా పాపిష్టోడా, పనికి మాలినోడా, ఏం చేస్తున్నావురా నువ్వు అని దేవుడు మాట్లాడతాడు ఈ కాలంలో. నీ జీవితం ఏంటి అసలు? నువ్వు ఎవరితో చేయగలుగుతున్నావు? ఎవరి దగ్గర జీవిస్తున్నావు? ఎవరితో బ్రతుకుతున్నావు? ఎందుకు నీ బ్రతుకు వ్యర్థమైనటువంటి బ్రతుకుతున్నావు? దేవుని సేవ విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్ని ఏమాత్రం కూడా నువ్వు కోరుకోకుండా నువ్వు లోకస్తులతో చేయగలుగుతావా? పనికిమాలినోడా, నువ్వు పనికిమాలిన దానివి, నువ్వు అవిశ్వాసివి, నువ్వు నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. నేను కాదు పిల్లారా, దేవుని వాక్యం చెబుతా ఉంది. జాగ్రత్త. నీ జీవితం, నీ కుటుంబం నాశనం అయిపోకముందే, పతనం అయిపోకముందే, పాడు కాకముందే. ఒకవేళ నీ భర్త చెడు మార్గంలో ఉంటే నువ్వు నడిపించుకోగలవు, కానీ నువ్వే చెడు మార్గంలో ఉంటే నీ కుటుంబం అంతా నాశనం అయిపోయిద్ది, పాడైపోయిద్ది. పనికి మాలిన వాళ్ళతో, దుష్టులతో సాంగత్యం చేస్తే, దుర్మార్గులతో సంఘానికే రారు వాళ్ళు. దేవుని బిడ్డలంట పండగ రోజు కూడా, క్రిస్మస్ రోజు కూడా, ఈస్టర్ రోజు కూడా, గుడ్ ఫ్రైడే రోజు కూడా సరిగా చర్చికి రానటువంటి పాపిష్టి జనముతో, పనికిమాలి జనముతో, నికృష్టమైన జనముతో స్నేహం చేస్తావా, సహవాసం చేస్తావా? పనికిమాలి దాని అయిపోతావు. నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లలు పతనం అయిపోయి రోడ్డు మీద పడతారు. జాగ్రత్త. అది కాకముందే, పతనం కాకముందే, పాడు కాకముందే, నాశనం కాకముందే నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సరిచేసుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండు, మార్గములు ఉండు, దుష్టులతో సాంగత్యం చేయొద్దు, దుర్మార్గులతో సాంగత్యం చేయొద్దు, వ్యభిచారులతో సాంగత్యం చేయొద్దు, దొంగలతో, ద్రోహులతో, మోసగాళ్ళతో, ధనాశయపరులతో, లోకస్తులతో, లోకం కొరకు జీవించే పాపిష్టి, పనికి మాలినటువంటి జీవితం కలిగినటువంటి నికృష్టమైనటువంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు. దేవునితో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి. నీ కుటుంబ జీవితంలో, నీ కుటుంబ ప్రార్థనా సహవాసంలో నువ్వు నీ జీవితాన్ని గడుపు. నికృష్టమైన దాన్ని, పాపిష్టి దాన్ని. నీ కుటుంబ సహవాసంలో, ప్రార్థనలో నువ్వు ఉండవు, కానీ లోకస్తులతో వెళ్ళి తైతెక్కలాడుతూ ఉంటావు. అక్కడికి వెళ్ళి రోడ్ల మీద తిరుగుతూ ఉంటావా? మనుషులతో, లోకస్తులతో మింగిలైపోయి మాట్లాడుతూ ఉంటావా? దేవుని బిడ్డలతో, దేవునితో, దేవుని వాక్యంతో, ప్రార్థనతో, దేవుని సన్నిధితో నీవేమాత్రం కూడా నిర్లక్ష్యం చేస్తూ దేవునితో గడపకుండా నీ సమయాన్ని పనికి మాలిన వాళ్ళ కోసం ప్రాకులాడతావా? ఉదయాన్ని లేచి పాపిష్టి దాని, పనికి మాలినోడా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. మంచిగా జీవించు, దేవునితో సహవాసం చేయి. కుటుంబ సహవాసంలో, కుటుంబ ప్రార్థనలో, ఇంటి ప్రార్థనలో ఉదయాన్ని లేచి దేవునితో సహవాసం చేయటం నేర్చుకో. దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకో. మంచి పాటలు పాడాలని, ఆరాధన చేయాలని, స్తుతించాలని, గణపరచాలని, దేవుని మహిమపరచాలనేటువంటి ఒక బుద్ధి, జ్ఞానంతో బ్రతుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భయభక్తులు లేకుండా బ్రతకొద్దు. భయభక్తులు లేని పనికి మాలినోళ్ళు అంట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంక మాట ఏమైనా సెలవిస్తుందంటే, మాట వినని వాడంట, వాడు సోది చెప్పు వాడితో సమానుడంట. అదే సౌలు విషయంలో దేవుడు మాట్లాడింది. అలాగనే ఇంకొక మాట ఏమంటాడంటే, హెబ్రీ రాసిన పత్రికలో ఒక చక్కని మాటని దేవుని వాక్యం చెబుతుంది. ఎవడైతే మాట వినడో వాడంటే దౌర్భాగ్యుడు, అటు గాలోడు అని ఉంది. ఇంకొక మాట మన భాషలో గాలోడు అని అంటాం చూడండి. దాన్ని ఏదో చక్కని మాట వాడింది, నాకు అది గుర్తు రావట్లేదు. ఓకే, ప్రైజ్ ద లార్డ్.
సో కాబట్టి దేవుని మాట వినని వాళ్ళు, దేవుని వాక్యాన్ని చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, పొద్దున్నే లేచి దేవునితో సమయాన్ని గడపని వాళ్ళు వాళ్ళ జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు. పనికిమాలిన వాళ్ళతో, లోకస్తులతో గడపటానికి ఆరాటపడి, ఆశపడి, ప్రాకులాడి, పరుగులెత్తి ప్రయాసపడాలని చూస్తూ దానితో వచ్చే డబ్బుతో ఆ పెంట లాంటిది, అది నికృష్టమైనటువంటి నీచమైనటువంటిది. దాన్ని తినాలని ప్రాకులాడుతున్నావు కాబట్టి నీకు దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భార్య నీ ఇంటిలో ఫలించే ద్రాక్షావళిగా ఉండదు, నీ భర్త దీవెనకరంగా ఉండడు, నీ భర్త కష్టార్జితం దీవెనకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని మార్గంలో ఉంటావో, అప్పుడే ధన్యుడిగా ఉంటావు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడిగా ఉంటావు, నీకు మేలు కలిగిద్ది. నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షావళి వల్ల ఉంటుంది. నీ బల్ల భోజనం బల్ల చుట్టూ నీ పిల్ల ఒలివా మొక్కల్లాగా ఉంటారు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగా ఆశీర్వదించబడిన సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, క్షేమం కలుగుట చూస్తావు నువ్వు అని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నాను. ఒక వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుదాం. ఏది తీశాను? 9వ అధ్యాయం ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకు కొంచెం ఈ వాక్యాలు కూడా ఇది సరిగ్గా పనిచేయట్లేదు. సో దీన్ని సెటప్ చేయాలి నేను బాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలను వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన అటువంటి వారే ఉండాలి. దేర్ఫోర్ మై బిలవ్డ్ బ్రదరన్, బీ ye steadfast, unmovable, always abounding in the work of the Lord. Abounding in the work of the Lord. చాలా చక్కగా చెబుతా ఉంది. ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని పనిలో ఉండాలి. దేవుని ఆత్మల రక్షణ ప్రయాసపడటానికి, ఆత్మల కొరకు రక్షణ కొరకు ప్రయాసపడటానికి దేవుని పనిలో ఉండాలి. ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దేవుని సన్నిధిలో ఉండాలి పిల్లారా. అంతేగాని రోడ్లు తిరగటం, వ్యర్థమైన పనికి మాలిన త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులతో తిరగటం, ఓకే, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళకి దూరంగా ఉండాలి. అది కాదు చెబుతుంది. వాళ్ళని ప్రభులో నడిపించేటట్లు ఉండాలి. నీవు దేవుని మార్గంలో, దేవుని మార్గంలో, వాళ్ళ మార్గంలోకి నీ వెళ్ళొద్దు, వాళ్ళ తలంపుల్లోకి వెళ్ళొద్దు, వాళ్ళ పనుల్లోకి వెళ్ళొద్దు, వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళొద్దు. వాళ్ళ యొక్క అడ్డమైనటువంటి వ్యర్థమైనటువంటి లోక సంబంధం అదొక ట్రాప్, దురాత్మ. నిన్ను, నీ జీవితాన్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ సేవను, నీ సంఘాన్ని, నీ విశ్వాస జీవితాన్ని పతనం చేసి నాశనం చేయాలని చూసేట ఒక ట్రాప్ అన్నమాట. సాతాను ట్రాప్ ఇది నాలో. ధనాశ సమస్త కీళ్లకు మూలము. సో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి అందరూ ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ఫర్ యాజ్ మచ్ యాజ్ ye know that your labor is not in vain in the Lord. దేవునిలో వ్యర్థం కాదు నీ ప్రయాస. నువ్వు ప్రభువులో ప్రయాసపడాలంట, దేవునిలో ప్రయాసపడాలంట, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని అభిషేకం ద్వారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆసక్తి, ఇష్టము, కోరికల ద్వారా నువ్వు ప్రయాసపడాలి. అంతేగాని నువ్వు లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో, పాపిష్టి జనంతో, పనికిమాలి జనంతో, వ్యర్థమైన జనంతో, లోకం అంతా కూడా పనికిమాలి దాని మీద పెట్టుకుంటుంది గురి. పాపిష్టి దాని మీద పెట్టుకుంటుంది, వ్యర్థమైన దాని మీద పెట్టుకుంటుంది. దానితో పాటు నువ్వు ఏకీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళతో ఏకీవించొద్దు, వ్యర్థమైన వాళ్ళతో ఏకీవించొద్దు. నీ ప్రశస్తమైన ఉదయకాలపు సమయం పనికిమాలిన ధనం కోసం, మనుషుల కోసం, లోకస్తుల కోసం, వ్యర్థమైన త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, లోక సంబంధమైనటువంటి లోకములో ఉన్న పాపిష్టి జనముతో సహవాసం చేయడానికి, నీ సమయాన్నంతా వ్యర్థం చేయడానికి ఇష్టపడుతున్నావు. నికృష్టురాల, నీచురాల, దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, దౌర్భాగ్యుడా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయం లేకుండా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? విర్రవీగుతున్నావా? దుష్టత్వంతో నింపబడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయ కాలంలో. జాగ్రత్త. నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం పతనం అయిపోయింది, అధోగతి పాలైపోయింది. రోడ్ల మీద పడతారు, భిక్షగాళ్ళలాగా అడుక్కు తింటారు.
తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. అదే దేవుని సారోతో విచారిస్తూ తిరుగుతారంట రోడ్ల మీద. అదే వాక్యం చెబుతా ఉంది అక్కడ. కీర్తన 127 కీర్తనలో అద్భుతమైనటువంటి మాట ఉంది అక్కడ పిల్లరా. సో కాబట్టి ఈ 3 వాక్యాలు కూడా ఈ దినం దేవుడు మనతో మాట్లాడాడు. 127 కీర్తన, 108 కీర్తన, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఈ యొక్క చివరి వచనమైనటువంటి 58వ వచనంలో కూడా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. దేవుడు మనకిచ్చినటువంటి కృపను కాలదనుకోవద్దు. దేవుడు మనకిచ్చిన యోగ్యతను, అర్హతను, అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన కుటుంబాన్ని, అద్భుతమైనటువంటి ఉన్నతమైన రక్షణ కార్యాన్ని, రక్షణను తృణీకరించుకోవద్దు, త్రోసివేసుకోవచ్చు నీ ఇష్టానుసారంగా. లోక సంబంధమైన వ్యర్థమైన ప్రయాసపడండి, కష్టపడండి. దేవుల్లో కష్టమైన టైం టు టైం ఉదయాన్నే లేచిపోయి దేవునితో గడపాల్సిన సమయాన్ని, మనుషులతో గడపాల్సిన సమయాన్ని, కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని లోకస్తులతో గడిపొస్తానని, పాపిస్తు జనంతో పనికి మాలినోడితో గడిపొస్తానని వెళ్ళిపోయి 10ంటికి తిరిగి వచ్చి ఇంటికి వచ్చి లోకమంతా తిరిగి వచ్చి ఇంటికి వస్తే ఏముండదు ఇంట్లో. ఏముండదు. లోకమంతా నువ్వు తీసుకొస్తావు మళ్ళీ ఇంట్లోకి. ఇల్లంతా నాశనం చేస్తావు. పనికి మాలినటువంటి వేషాలు మానుతాను. దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు. దేవునికి, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండు. లోకం అంతా తిరిగి వచ్చి పనికి మాలిన వేషాలు వేసుకుంటా బాధపడతా దాన్ని అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేసి దుష్ట కార్యాలు, నీచమైన నికృష్టమైన కార్యాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రయాసపడుతూ దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, సేవని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి భర్తకు దూరంగా జీవిస్తా ఇంట్లో ఉంటున్నావే కానీ ఇంట్లో భర్తతో ఉండకుండా, సహవాసంతో ఉండకుండా వ్యర్థంగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ జీవిస్తా నీ ఇష్టం వచ్చినట్లు ప్రయాసపడుతూ నీ భార్యతో సరిగా ఉండకుండా, నీ పిల్లలతో సరిగా ఉండకుండా, నీ భర్తతో సరిగా ఉండకుండా, నీ తల్లిదండ్రులతో సరిగా, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ రక్త సంబంధులతో ఎవరి కొరకు నువ్వు ప్రార్థించే స్త్రీగా, పురుషుడిగా ఉండకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వెంత ప్రయాసపడినా వ్యర్థమే. భార్య భర్తలతో, కుటుంబంతో, కుటుంబ జీవితంతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని, కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ శక్తితో, నీ బలముతో, నీ సన్నిధితో కుటుంబాలు దీవించండి. అధోగతి పాలవుతున్న కుటుంబాలు, అస్తావ్యస్తమైన కుటుంబాలు, నిర్భాగ్యమైనటువంటి, నికృష్టమైనటువంటి, నీచ్యమైనటువంటి మనుషులతోనూ, లోకముతోనూ, ఆశలతోనూ, కోరికలతోనూ, ప్రణాళికలతోనూ, ప్లాన్లతోనూ, తలంపులతో, ఆలోచనలతో బ్రతుకుతున్న అట్టి కుటుంబాలతో నువ్వు మాట్లాడేవు తండ్రి. జీవితాలతో మాట్లాడేవు నాయన. ఈ ఉదయకాలం మేము విన్న ప్రతి మాట మా గుండెలకు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నా. దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నా. భ్రష్టత్వం నుండి, దుష్టత్వం నుండి, దుర్మార్గతను, దుర్బీజత్వం నుండి ప్రభా, నికృష్టమైన నీచమైన మార్గాల్లో ఉన్నటువంటి వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, మోసము, నికృష్టమైన నరహత్య ప్రభా, దోచుకోవటం, ఆశపడటం లాంటి 10 ఆజ్ఞలకు విరోధంగా, 6 ఆజ్ఞలకు విరోధంగా, మనిషి జీవించాల్సిన జీవితానికి విరోధంగా, దేవా నీ యందు జీవించాల్సిన జీవితానికి విరోధంగా, నీ యందు కలిగి ఉండాల్సిన భక్తి భయానికి విరోధంగా జీవిస్తున్న జీవితము నుండి ప్రభా నీ బిడ్డలు విడిపించండి. మార్గాలను విడిపించండి, దుష్టత్వం నుండి విడిపించండి, చీకటాత్మ నుండి విడిపించండి, అపవిత్రాత్మ నుండి విడిపించండి, అక్రమమైన, నీచమైన, నికృష్టమైనటువంటి దొంగ వ్యభిచారపు ఆత్మ నుండి విడిపించండి ప్రభా. అబద్ధపు ఆత్మ నుండి విడిపించండి, త్రాగుబోతు ఆత్మ నుండి విడిపించండి ప్రభా. ప్రతి విధమైనటువంటి జోదపు ఆత్మ నుండి విడిపించండి ప్రభా. ప్రతి విధమైన వ్యర్థ కార్యకలాపాల్లో నిమగ్నులై నాయన నికృష్టంగా బ్రతుకుతున్న నీచమైన, నికృష్టమైనటువంటి ప్రతి బిడ్డను విడిపించండి నాయన. సేవకులు విడిపించండి, సేవకురాలు విడిపించండి, వారి కుటుంబాలు విడిపించండి, వారి జీవితాలు విడిపించండి. అద్భుతమైన సన్నిధిని, కృపాన్ని, కాపుదలని, భద్రతని, క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. బలపరచమని ప్రార్థిస్తున్నా. ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. శక్తితో నింపండి, బలముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, అభివృద్ధితో నింపండి, ఆనందంతో నింపండి. మా దేశాలు దీవించండి. బ్లెస్ అవర్ కంట్రీస్, బ్లెస్ అవర్ స్టేట్స్, బ్లెస్ అవర్ ఫ్యామిలీస్, బ్లెస్ అవర్ లైఫ్స్ గాడ్. దేవా స్తోత్రం ప్రభా. ఈ అత్యధికమైన కృపాని, శాంతిని, సమాధానాన్ని, సన్నిధి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఏలుబడి చేయను గాక ప్రభా. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అపాయ శక్తులు, అల్లరి శక్తులు, నీచమైన, తుచ్చమైన కార్యాలన్నీ నాశనం అయిపోవును గాక, లయపరచబడను గాక. ఈ ఉదయ కాలంలో ప్రార్థిస్తున్నా, దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. బలపరచండి. మహిమ ఘనత నీవే పొందమని, ఆశీర్వదించమని,
సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ నీ కృపగల హస్తాన్ని, దయగల హస్తాన్ని, శక్తిగల సన్నిధిని, బలమైన సన్నిధిని, అభిషేకదొకని సన్నిధిని నాయనా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆశీర్వదించమని మహిమ పొందమని కృపచూపని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించి నిన్నే గణపరిచి, మహిమపరిచి, ఆరాధించి, కీర్తిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మా దేవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించునుగాక. ద లవ్ ఆఫ్ ఫాదర్ and the grace of our Lord Jesus Christ, the Holy Spirit presence of the fellowship of Holy Spirit be with us, be with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah.